హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. నీట్ 2024లో భాగంగా ఆయుర్వేదిక్ యూజీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. సో నేను ఇప్పటికీ ఏం చేశాను అంటే ఆయుర్వేదిక్, బిహెచ్ఎంఎస్, హోమియోపతి అండ్ నెక్స్ట్ బిఎన్వైఎస్ అండ్ మిగతా కోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నింటికి నేనైతే కౌన్సిలింగ్ షెడ్యూల్ అంటే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే కౌన్సిలింగ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఎలాంటి సింగిల్ రూపీ పే చేయకుండా ఇస్తాను. ఒక్క విషయం ఫ్రెండ్స్ ఏంటి అంటే చాలామంది అనుకుంటున్నారు, చాలామంది చూడట్లేదు యాక్చువల్గా. సో నేను లాస్ట్ టైం ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ యొక్క షెడ్యూల్ వచ్చినప్పుడు అండ్ రిజిస్ట్రేషన్ ఆ టైంలో కూడా వీడియోస్ చేశాను. సో బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణకి సంబంధించిన వాటిది. బట్ చాలామంది చూడలేదన్నమాట. లైక్ ఎందుకులే ఇతని ఛానల్, వేరే ఛానల్స్ ఉన్నాయి కదా మనకనేసి అనుకున్నారు. బట్ ఒక విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ నేను చేసినప్పుడు ఆ వీడియో చూసారనుకోండి, తర్వాత అంటే ఒక్కసారి చేస్తేనే చూడకండి, ఒక 2-3 టైమ్స్ చేశాక చూడండి. సో నేను లాస్ట్ సమ్మర్లో చాలా కష్టపడాను ఫ్రెండ్స్, లైక్ కట్ ఆఫ్ వీడియోస్ కొరకు చాలా చేశాను అందుకోసం. బట్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ వాళ్ళ కొరకి బట్ వాళ్ళంతగా లైక్ ఇప్పుడు షెడ్యూల్ వచ్చాక వాళ్ళు చూడట్లేదు, వేరే ఛానల్స్ వైపు వెళ్తున్నారు. సో అందుకోసం ఏంటి అంటే ఇప్పుడు సో వేరే ఛానల్స్ వాళ్ళు కేవలం ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కౌన్సిలింగ్ గురించి మాత్రమే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారు. దట్టు అందరూ ఇస్తూ ఉంటారు వేరే ఛానల్స్లో కూడా. బట్ ఎవరైతే ఆయుష్, హోమియోపతి, సిద్ధ, ఉనాని అండ్ న్యాచురోపతి ఇటువంటి వాటి గురించి కౌన్సిలింగ్ చాలామంది తక్కువగా ఇస్తారనమాట. సో అదే పద్ధతిలో నేనేం చేశాను అంటే ఆయుష్ కౌన్సిలింగ్లో భాగంగా ఫస్ట్ నేను మీరు చూడకపోయినా ఆయుష్ కౌన్సిలింగ్ యొక్క మొత్తం కౌన్సిలింగ్ ప్రక్రియ అయిపోయేంత వరకు నేనైతే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సో గుర్తుపెట్టుకోండి. సో ఇందులో భాగంగా ఆల్ ఇండియా కోటాకి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది ఆయుష్ నుంచి. సో ఎప్పటి నుంచి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అనేది, ఫీ పేమెంట్స్ ఎప్పుడు, ఇవన్నీ అయితే మనం చూసేద్దాం. సో వితౌట్ స్కిప్పింగ్ దిస్ వీడియో ప్లీజ్ వాచ్ ఇట్ టువర్డ్ ద ఎండ్. అండ్ మీ ఫ్రెండ్స్కి కనుక షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చేసి మీరు చూసుకున్నట్టయితే డైరెక్ట్ ఫాస్ట్గా కంప్లీట్ అయితే చేస్తాను అన్నమాట వీడియో, అందుకొరకే డైరెక్ట్ చూపిస్తూ ఉన్నాను. సో మనకి సీట్ మ్యాట్రిక్స్ వచ్చేసి ఎప్పుడు రెడీ అవుతుందంటే 27th ఆగస్ట్ టు 28th ఆగస్ట్ రోజున మనకైతే వెరిఫికేషన్ ఆఫ్ టెండెట్ అంటే సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ అయితే అవుతుందన్నమాట. ఏవైతే అఫిలియేటెడ్ అండ్ వెరిఫైడ్ ఉన్నాయో కాలేజెస్ వీటిపైన. అండ్ రిజిస్ట్రేషన్స్ అండ్ పేమెంట్స్ వచ్చేసి ఎప్పటికి చేసుకోవచ్చు అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 28th ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ 2 వరకు అయితే చేసుకోవచ్చు, దట్ 2 PM వరకు. సో గుర్తుపెట్టుకోండి, పేమెంట్ ఫెసిలిటీ విల్ అవైలబుల్ టిల్ 5 PM ఆఫ్ సెప్టెంబర్ 2 అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 28th to 2 ఆఫ్ సెప్టెంబర్ వరకు మనకి రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాగింగ్ ఎప్పటి వరకు చేసుకోవచ్చు అంటే 29th ఆగస్ట్ టు సెప్టెంబర్ 2 వరకు. సో నెక్స్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడు ప్రాసెస్ అవుతాయంటే 3 సెప్టెంబర్ టు 4 సెప్టెంబర్ వరకు అవుతూ ఉంటాయి. నెక్స్ట్ రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే 5th సెప్టెంబర్ రోజున మనకైతే రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేశారు. లైక్ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి సో రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేశారనమాట. సో అంటే కాలేజ్ యొక్క ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేది వాళ్ళు తెలుపుతారనమాట. సో రిపోర్టింగ్స్ వచ్చేసి మీకు ఎక్కడెక్కడ సీట్స్ వచ్చావో అక్కడ ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట. అది ఎప్పుడు అంటే 6th సెప్టెంబర్ నుంచి 11th సెప్టెంబర్ వరకు మొత్తంగా వచ్చేసి మనకి చాలా టైం అయితే ఇచ్చారనమాట. సో రిపోర్టింగ్కి చాలా టైం అయితే ఇచ్చారు. మీరు ఆ లోపు అంటే 6 days అయితే టైం ఇచ్చారు కదా. సో మీరు ఆ 6 days లోపు ఎప్పుడైనా పోయి మీరైతే మీ యొక్క సర్టిఫికేట్స్ అండ్ నీట్ ర్యాంక్ కార్డ్ అవన్నీ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి వెరిఫికేషన్ ఆఫ్ జాయింట్ క్యాండిడేట్స్ డేటా వచ్చేసి వాళ్ళు ఎప్పుడు వెరిఫై చేస్తారంటే 12th సెప్టెంబర్ టు 13th సెప్టెంబర్ 2 days అయితే వెరిఫై అయితే చేస్తారు. మీరు కనుక జాయింట్ అంటే మీ యొక్క డేటా కరెక్ట్ ఉందా లేదా అనేది వాళ్ళు చూస్తారనమాట. గుర్తుపెట్టుకోండి, ఇదన్నమాట. ఇది ఫస్ట్ రౌండ్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అనమాట ఇది. సో మనం చూసినటువంటిది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో ఫస్ట్ రౌండ్ యొక్క డేటా. సో సెకండ్ రౌండ్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఫ్రెండ్స్, సెకండ్ రౌండ్ వచ్చేసి సెప్టెంబర్ 7th నుంచి 18th వరకు మనకి సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి అంటే ఎన్ని సీట్స్ మిగిలిపోయి ఉన్నాయి, ఎన్ని సీట్స్ వేకెంట్గా ఉన్నాయి అనేది మనకి సీట్ మ్యాట్రిక్స్లో చెప్తారనమాట. అదన్నమాట విషయం. సో నెక్స్ట్ 18th నుంచి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఫర్ సెకండ్ రౌండ్కి. 18th సెప్టెంబర్ టు 23rd ఆఫ్ సెప్టెంబర్. అండ్ 19th to 23rd ఆఫ్ సెప్టెంబర్ మనకైతే వచ్చేసి చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్. అండ్ 24th and 25th ఆఫ్ సెప్టెంబర్ వచ్చేసి మనకి ఏంటి అంటే సీట్ అలాట్మెంట్స్ అయితే ప్రాసెస్ అయితే అవుతాయి అనమాట.
26th సెప్టెంబర్ మనకైతే సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ చేశారు. 27th to 3rd of అక్టోబర్ మనకైతే రిపోర్టింగ్ అయితే చేయాలి కాలేజ్కి వెళ్ళి. 4th to 5th of అక్టోబర్ వాళ్ళైతే వెరిఫికేషన్ అయితే చేశారనమాట, మన డేటా కరెక్టా తప్ప రాంగా అనేసి. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ రౌండ్ మనకి థర్డ్ రౌండ్ ఆఫ్ ఆయుష్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఫ్రెండ్స్, సో మనకి సీట్ మ్యాట్రిక్స్ వచ్చేసి 7th of అక్టోబర్ టు 8th of అక్టోబర్ వరకు వాళ్ళైతే సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ చేశారు. సో తర్వాత వచ్చేసి అక్టోబర్ 9th to 14th of అక్టోబర్ మనకైతే రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి 10th of అక్టోబర్ టు 14th of అక్టోబర్ మనకైతే వచ్చేసి లాక్ అంటే చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ చేసుకోవచ్చు. లైక్ 15th to 16th of అక్టోబర్ మనకి సీట్ అలాట్మెంట్స్ అయితే ప్రాసెస్ అయితే అవుతాయి అనమాట. 17th of అక్టోబర్ రోజున మనకి సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ చేస్తారు. 18th of అక్టోబర్ టు 22nd of అక్టోబర్ మనకి రిపోర్టింగ్ అయితే చేయొచ్చు, అంటే కాలేజ్లో అయితే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట, సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ఆయుష్ వాళ్ళు ఏం చేస్తారంటే 23rd to 24th of అక్టోబర్ మనకైతే డేటా అనేది వాళ్ళు వెరిఫై అయితే చేస్తారన్నమాట, కరెక్టా రాంగ్ అనేసి. సో నెక్స్ట్ స్ట్రే వేకెన్సీ రౌండ్ మనకి ఎప్పుడు ఇది వస్తుంది అంటే ఆఫ్టర్ 3 rounds అయిపోయిన తర్వాత మనకి స్టే వేకెన్సీ ఫేజ్ అయితే పెడతారనమాట. దీనికి వచ్చేసి మనకి సీట్ మ్యాట్రిక్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే 25th of అక్టోబర్ అండ్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి 28th of అక్టోబర్ టు 31st of అక్టోబర్ వరకు చేసుకోవచ్చు. సో ఆ తర్వాత వచ్చేసి మనకి చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాగింగ్ వచ్చేసి 29th of అక్టోబర్ టు 31st of అక్టోబర్. అండ్ సీట్ అలాట్మెంట్స్ వచ్చేసి ఎప్పుడు ప్రాసెస్ అవుతాయంటే ఫస్ట్ నవంబర్. అండ్ రిజల్ట్ వచ్చేసి ఎప్పుడు వస్తుందంటే 2nd నవంబర్ రోజున వస్తుంది. అండ్ 3rd to 7th of నవంబర్ మీరైతే కాలేజీలోకి వెళ్ళి ఏదైతే మీకు మీకు ఇన్స్టిట్యూట్లో సీట్ వచ్చిందో అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట. 8th నవంబర్ to 9th నవంబర్ మీకు అయితే వెరిఫికేషన్ అయితే చేస్తారు ఆయుష్ వాళ్ళు. అండ్ స్టే వేకెన్సీ ఫేజ్ 2 అనమాట. ఇందులో వచ్చేసి చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ నో రిజిస్ట్రేషన్ అండ్ నో చాయిస్ ఫిల్లింగ్. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోనికి లేదు అండ్ చాయిస్ ఫిల్ చేసుకోనికి లేదు. ఏవైతే మీరు ఫస్ట్ ఫేజ్లో ఇచ్చారో అవిటిని ఇన్ కేస్ మీకు ఫస్ట్ ఫేజ్లో కనుక సీట్ రాలేదు అంటే ఇందులో ఈ స్టే వేకెన్సీ ఫేజ్ 2లో వాళ్ళైతే చూస్తారనమాట, వాళ్ళైతే ఇస్తారనమాట. లైక్ ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ అవుతే. సో దీనికి సంబంధించిన అంటే 11th of నవంబర్ రోజున మనకి సీట్ అలాట్మెంట్స్ అయితే ప్రాసెస్ అయితే అవుతాయి. 12th నవంబర్ మనకి రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట, సీట్ వచ్చిందా లేదా అనేసి. అండ్ రిపోర్టింగ్స్ వచ్చేసి 13th to 18th of నవంబర్ చేసుకోవచ్చు. అండ్ డేటా వచ్చేసి ఎప్పుడు వెరిఫై చేస్తారంటే 19th to 20th వరకు వాళ్ళైతే వెరిఫై అయితే చేస్తారనమాట. సో ఇది ఇప్పుడు వచ్చేసి స్టే వేకెన్సీ రౌండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ కొరికి. సో ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, సో ఫ్రెండ్స్ ఏవైతే సీట్స్ అయితే మిగిలిపోయి ఉంటాయో థర్డ్ రౌండ్ తర్వాత, సో ఇవి వేకెంట్ అయి ఉంటాయో అవి వచ్చేసి డీమ్డ్ యూనివర్సిటీకి అయితే ట్రాన్స్ఫర్ చేయబడతాయి అనమాట. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, సో వెబ్సైట్లో చూపించినట్టుగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ అప్లికేషన్ చేసుకోవాల్సిందే, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసుకోండి, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ రిజిస్టర్డ్ టిల్ round 3 అండ్ విష్ టు పార్టిసిపేట్ ఇన్ స్టే వేకెన్సీ రౌండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ అనేసి ఉంది కదా. సో దీనికైతే మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లైక్ డీమ్డ్ యూనివర్సిటీలో ఎవరైతే పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు స్టే వేకెన్సీ ఫేజ్ ఉంది కదా, స్టే వేకెన్సీ ఫేజ్ ఫస్ట్ రౌండ్. సో దీనికి రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలోనే చేసుకోవాలన్నమాట. చేసుకుంటే ఏంటి అంటే ఇక్కడ మీరు డీమ్డ్ యూనివర్సిటీలో కూడా పార్టిసిపేట్ చేయవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే షెడ్యూల్ ఫర్ కౌన్సిలింగ్ అండ్ రిపోర్టింగ్ వచ్చేసి ఎప్పుడు అంటే 12th to 19th of నవంబర్ మీరైతే అప్పుడు వెళ్ళి కౌన్సిలింగ్కి అయితే మీరైతే షెడ్యూల్ అయితే మీకైతే వచ్చేస్తుంది. రిపోర్టింగ్స్ కూడా అప్పుడు చేసుకోవచ్చు అనమాట. లైక్ వెరిఫికేషన్ ఆఫ్ జాయిన్ క్యాండిడేట్స్ వచ్చేసి 20th, ఓన్లీ 1 day మాత్రమే ఉంటుంది. లైక్ ఏంటి అంటే ఫ్రెండ్, మీరు ఇప్పుడు స్టే వేకెన్సీ రౌండ్ 1 టైంలోనే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా. సో ఏవైతే డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయో వీటికి, సో ఆటోమేటిక్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలోనే వీటికి ఇచ్చేసేయాలన్నమాట డీమ్డ్ యూనివర్సిటీకి. సో ఆటోమేటిక్గా మీకు అయితే సీట్ అలాట్మెంట్స్ వచ్చేసాయి. వచ్చేసిన తర్వాత రిపోర్టింగ్ వచ్చేసి 8 days లోపు అయితే చేసేయాలన్నమాట. అదన్నమాట విషయం. సో మరో విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, లాస్ట్ డేట్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ ASU and HUG courses for the academic year 2024-25 as notified by NCISM. సో మీకు కనుక ఇన్ కేస్ ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే వాళ్ళైతే మళ్ళీ మీకు అయితే ఇన్ఫామ్ చేస్తామని అయితే చెప్తున్నారు. వెబ్సైట్ని ఎప్పటికప్పుడు సందర్శించండి అని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇంత ఫాస్ట్గా చేసినా కానీ వీడియో అయితే చాలా లెంత్ ఎక్కువ అయిపోయింది. సో ఇంతటితో వీడియో అయితే ఆఫ్ చేస్తున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, సో ఇందులో మెంటర్షిప్ కావాలనుకున్నా కానీ,
సో మీరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. నేను ఎప్పటికప్పుడైతే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, ఎందుకు ఫ్రెండ్స్ జెన్యూన్ ఇన్ఫర్మేషనే ఇస్తూ ఉన్నాను కదా. సో మీరు ఎందుకని వీడియోస్ చూడట్లేదు, లైక్ ఇట్లాంటి వీడియోస్ ప్లీజ్ కొంచెం చూడండి. నాకు కూడా ఎంతగానో ఎంతూజియాస్టిక్గా ఉంటుంది వీడియోస్ చేయడానికి. ఇట్లాంటి వీడియోస్ కొత్త వీడియోస్ మన ఛానల్లో వస్తాయంటే సో నాకు కూడా చేయాలి అనే క్యూరియాసిటీ పెరుగుతుంది కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వీడియోస్ తరచూ చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.